గుడ్ మార్నింగ్ ఫ్రమ్ భద్రాచలం. ఈరోజు మనం సీతారాముని టెంపుల్ లోపల ఉన్నాము. ఇదే మెయిన్ రాజగోపురం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ టెంపుల్ని రకరకాల పూలతో అలంకరించారు. ఇదే రామదాసు కట్టించిన టెంపుల్. ద్రావిడియన్ స్టైల్లో ఉంటుంది. ఇది లోపల ఉన్న చుట్టూ ప్రాకారం, ఇక్కడ కూడా చలవ పందిళ్ళు, అలాగే పువ్వులతో అలంకరించారు. ఈ చుట్టూ ఉన్నది రీసెంట్ డెవలప్మెంట్. ఫస్ట్ మెయిన్ గుడే ఉండేది. అలాగే మన టెంపుల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ షాపింగ్కి రకరకాల షాపులు ఉన్నాయి. బొమ్మలు కొనుక్కోవటానికి, దేవుని విగ్రహాలు కొనుక్కోవటానికి గట్రా. వైకుంఠ ఏకాదశి అవటం వల్ల స్వామివారిని ఊరేగింపుకి తరలి తీసుకొచ్చారు. చుట్టూరు మాడవీధుల్లో ఊరేగింపు జరిగింది. ఇది చాలా అదృష్టం అండి. నాకు దర్శన భాగ్యం కలిగింది ఈ ఊరేగింపులో పాల్గొనడానికి, చూస్తానికి. ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని, బసవమూర్తిని ఊరేగిస్తున్నారు. అలాగే ఇంతకుముందు కొన్ని వాహనాలు కూడా ఊరేగించారు. చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇయర్లీ ట్వైసే చేస్తారంటండి. ఒకటి వైకుంఠ ఏకాదశి రోజు, మరొకసారి నవమి అప్పుడు. ఆ శ్రీరాముడిని దర్శించుకోవటానికి మీరు ఇయర్లో 2 times చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి వైకుంఠ ఏకాదశి, ఒకటి శ్రీరామనవమి కళ్యాణం జరుగుతున్నప్పుడు. వైకుంఠ ఏకాదశి రోజు అయితే ఉత్తర సింహద్వారం నుంచి కూడా మనకి దర్శన భాగ్యం లభిస్తుంది. నా వేరే వీడియోలో మొత్తం వాక్ జర్నీ దంపేట నుంచి భద్రాచలం ఎలా వెళ్ళామో చూపెట్టాను. అది లింక్ బిలో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ మాకు సపోర్ట్ చేయడానికి కొంచెం కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇట్లాంటి వీడియోలు నేను ఇంకా మీకు అందించగలుగుతాను. థ్యాంక్ యూ.